ఎస్పీ గారు ఫోన్ చేశారు. హలో సార్. హలో రామ్, నీతో ఒక ఇంపార్టెంట్ కేసు గురించి మాట్లాడాలి. వచ్చి నన్ను కలు. ఎస్ సార్, వచ్చేస్తున్నా. పద. ఓకే సార్. నమస్కారం అండి. నమస్కారం బాబు. నా పేరు రామ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. లోపల రండి బాబు. సార్, మీ మనవరాలు దీప్తి కేసు నేను హ్యాండిల్ చేస్తున్నాను. తన గురించి కొన్ని ముఖ్యమైన డీటెయిల్స్ తెలుసుకొని వచ్చాను. చెప్పండి బాబు. తన కిడ్నాప్ గురించి మీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదు బాబు. మీ బిజినెస్లో మీకు ఎవరైనా శత్రువు ఉన్నారా? మాకు శత్రువులు ఎవరూ లేరు బాబు. చిన్నప్పుడే దీప్తి తల్లిదండ్రులు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి అన్నీ నేనే పెంచాను. మీ మనవరాలు డీటెయిల్స్ చెప్పండి. ఇదే బాబు నా మనవరాలు దీప్తి ఫోటో. ఓకే. హ్యాపీ బర్త్డే తల్లి. థ్యాంక్ యూ తాతయ్య. త్వరగా రెడీ అయ్యిరా. కింద నీకోసం టిఫిన్ వేడివేడిగా వెయిట్ చేస్తుంది. సరే తాతయ్య. హ్యాపీ బర్త్డే దీప్తి. ఏమే అందరికంటే ముందుగా విష్ చేస్తారనుకుంటే అందరికంటే లేట్ గా చెప్తారా? చాలు చాలులే, నీకన్నా నేనే నయం. బర్త్డే రోజు విష్ చేయమంటే ఆ నెక్స్ట్ డే విష్ చేస్తావు. లేట్ గా చెప్పినా లేటెస్ట్ గా చెప్తాను కదా. చెప్పావులే లేటెస్ట్ గా. సర్లే కానీ ఆకలిస్తుంది, ఫస్ట్ తిందాం, అవన్నీ తర్వాత. తాతయ్య బర్త్డే స్పెషల్ ఏం చేశారు? దీనికి ఎప్పుడు తిండిగోలే. నిదానంగా తినవే. వామ్మో, ఫుడ్ దీని ముందుంటే ఆపడం కష్టమే. ఏ సెల్ఫీ చూడండి తాతయ్య, తినేటప్పుడు కూడా దీనికి సెల్ఫీ పిచ్చి. ప్రశాంతంగా లోపలికి వెళ్ళి తింటాను. ఓం నమః శివాయ. శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
పెద్ద స్లిమ్గా ఉన్నట్టు నాకన్నా ముందు నడుస్తున్నారు. ఏయ్, పుట్టినరోజు నాడు కూడా ప్రశాంతంగా ఏ పబ్బుకో సినిమాకో వెళ్లకుండా ఇప్పుడు పిచ్చోడి దగ్గరికి ఎందుకే ఓ వేదాంతాలు చెప్తాడు. నోరు మూసుకొని లోపలికి నాడు. రాక తప్పుద్దా? పద. పది కాలాల పాటు చల్లగా ఉండమ్మా. చూడమ్మా దీప్తి, ప్రతి ఒక్కరూ సంపాదించడం కోసం ఎంతో దూరం వెళ్తుంటారు. తీరా సంపాదించాక సంతోషాన్ని వెతుక్కుంటూ ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో మళ్ళీ అక్కడికే వస్తారు. మొదలెట్టాడు. ఒకడు చెప్పిన నాయన. ఏంటి భారతి, ఏదో అంటున్నావా? ఏం లేదు గురుగారు, మీరేం చెప్పినా నిజమే చెప్తారు అనుకుంటున్నాను. భారతి, నువ్వు వెళ్ళి రెండో గదిని శుభ్రం చేయి. అలాగే గురుగారు. పిచ్చి పిల్ల. చూడమ్మా దీప్తి, ఎంతో మంది వారి పుట్టినరోజు జరుపుకోవడానికి ఈ ఆశ్రమం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈ ఆశ్రమం నీ పుట్టినరోజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు ఈ ఆశ్రమానికి చేసే మేలు విలువ కట్టలేనిది. మాకంటూ ఏమీ లేనప్పుడు మమ్మల్ని ఆదుకున్నది ఈ ఆశ్రమం. దీన్ని సాయం అనడం కంటే బాధ్యతగా భావిస్తున్నాం. మేం వెళ్ళొస్తాం గురుగారు. మర్యాదగా మేం చెప్పింది చెయ్యి. నీ జీవితం సాఫీగా సాగిపోద్ది, లేకుంటే మధ్యలోనే ఆగిపోద్ది. నువ్వు తప్పించుకునేందుకు ఎంత ట్రై చేసినా వేస్ట్. ఎందుకంటే ఈ ప్లేస్ ఎవ్వరికి తెలియదు. మీకు దండం పెడతా, నన్ను వదిలేయండి. నా కోసం మా తాతయ్య వెతుకుతూ ఉంటారు. మా తాతయ్యకి నేను తప్ప ఎవరు లేరు. ప్లీజ్. నువ్వెంత బతిమాలినా, మా కాలు పట్టుకున్నా మా మనసు కరగదు. ఎందుకంటే మేము ఈ బిజినెస్కి వచ్చే ముందే అవన్నీ వదిలేసాం. మా మనసు రాయి, బండరాయి, చలించదు. డేవిడ్, దీనికి డ్రగ్స్ ఎక్కించేయి, ప్రశాంతంగా నిద్రపోతుంది. వద్దు ప్లీజ్, వద్దు. చూడు, వద్దు ప్లీజ్, నన్ను వదిలేయండి. ఇది పద్మవ్యూహం కంటే ప్రమాదకరమైనది. ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఆవేదన కాదు, ఆలోచన కావాలి. తాతయ్య, ఇవాళ స్పెషల్ ఏంటి? నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు ఫ్రెష్ అప్ అవ్వమ్మా, 2 minutes లో నేను రెడీ చేస్తాను. సరే తాతయ్య. తాతయ్య, ఆకలి. దీప్తి, హ్మ్? మన మాస్టర్ గారి కొడుకు సుందరం లేడు, ఎక్స్పోర్ట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడంట. నెలకు ₹1,00,000 శాలరీ అంట. మీరు అంటే మీ దీప్తిని మా కోడలుగా చేసుకుంటాం అన్నారు. నేను నిన్ను అడిగి చెప్తానని చెప్పాను. దీనికి నీ అభిప్రాయం ఏంటి తల్లి? మీకెన్నిసార్లు చెప్పాలి తాతయ్య, నాకిప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అలా కాదమ్మా, కుర్రోడు చాలా మంచోడని. మంచోడో చెడ్డోడో నాకిప్పుడు పెళ్లి ఇష్టం లేదు, అంతే. అలా అని ఇలా ఎన్ని రోజులు ఉంటావు? ఏమో తాతయ్య, ఇంకెప్పుడు నా దగ్గర పెళ్లి టాపిక్ తీసుకురాకండి. ఆఫీస్కి వెళ్తున్నావా తల్లి? అవును తాతయ్య. కోపం చాలించి కాస్త నేను చెప్పిన దాని గురించి ఆలోచించు తల్లి. ఏం ఆలోచించాలి తాతయ్య? నేను చెప్పేది ఎందుకు ఆలోచించట్లేదని మీరు అనుకుంటున్నారు, నేను చెప్పింది ఎందుకు ఆలోచించట్లేదని నేను అనుకుంటున్నాను. ఇద్దరికి అంతు చిక్కని ప్రశ్నలే తాతయ్య. కోపం చాలించి కాస్త నేను చెప్పిన దాని గురించి ఆలోచించు తల్లి. సర్లే, నాకు కొంచెం టైం ఇవ్వు, ఆలోచిస్తాను.
ఆలోచిస్తానన్నాను కదా, నవ్వు. సెల్ఫీ. బాయ్ తాతయ్య. ఏంటి ఇది? రోజు మనకన్నా ముందొచ్చేది, ఈ రోజు మనం వచ్చి గంట అయినా ఇంకా రాలేదు. ఏమోనే, నేను అదే ఆలోచిస్తున్నాను. ఏంటి ఈరోజు ఇంత లేటు? మా తాతయ్య పెళ్లి చేసుకోమని గొడవ చేస్తున్నాడే, నచ్చ చెప్పి రావడానికి ఈ టైం పట్టింది. మరి మీ తాతయ్య చెప్పినట్టు పెళ్లి చేసుకోవచ్చు కదే. నాకు తెలిసి ఈ ప్రేమ పెళ్లి అన్నీ వేస్ట్. అవునులే, నచ్చినోడు దొరికేదాకా ఇలాగే అంటారు. ఏంటే ఏదో అంటున్నావు? ఏం లేదు, మన డబ్బాలు తీసుకుని దండయాత్రకు వెళ్దాం పదండి. దీప్తి బాయ్ ఫ్రెండ్ పేరేమన్నారు? విశ్వబాబు. విశ్వ. దీప్తి బాయ్ ఫ్రెండ్గా కాకుండా అతని గురించి ఏమైనా విషయాలు తెలుసా మీకు? తెలియదు బాబు. పోనీ విశ్వ ఫోటో ఏమైనా ఉందా? లేదు బాబు. చిన్నప్పుడే నా మనవరాలు తన తల్లిదండ్రులను కోల్పోయినా పెంచి పెద్ద చేసి పెళ్లి చేద్దాం అనుకున్నా బాబు. 65 ఏళ్ల ముసలాడికి తన మనవరాలు కిడ్నాప్ అయిందని తెలిస్తే ఆ గుండె ఎలా తట్టుకుంటుంది బాబు? మీరు బాధపడకండి సార్, మీ మనవరాలు కాపాడే బాధ్యత నాది, నన్ను నమ్మండి. సరే బాబు. కాఫీ? నో సార్, థ్యాంక్ యూ. ఆ దీప్తి కేసు ఎంతవరకు వచ్చింది? సార్, దీప్తి గారు తాతయ్య ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఎంక్వైరీ చేస్తే అదొక ప్రీ ప్లాన్డ్ కిడ్నాప్ అని అర్థమవుతుంది. కానీ ఎవరు చేశారు, ఎందుకు చేశారని తెలుసుకునే ప్రయత్నంలో ఒకరోజు అది సార్ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది రామ్? ఆ డీటెయిల్స్ అన్ని చూస్తున్నాను సార్, తొందరగా అన్ని తెలిసిపోతే చెప్తాను సార్. ఓకే సార్, నేను కాల్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్, వీళ్ళు నా ముందే దొంగతనం చేయబోతే పట్టుకున్నాను సార్. చూడ్డానికి బాగానే ఉన్నారు కదరా, ఏంది పనులు? ఏం చేయమంటారు సార్, ఖాళీగా ఉండలేక పిచ్చెక్కి డిగ్రీలు చేసి జాబులు లేక దొంగతనాలు చేసుకుంటున్నాం. అలా డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్క దొంగతనాలు చేస్తే సమాజంలో దొంగలు తప్ప ఇంకెవరు ఉండరు. ఇప్పుడున్న ఈ సొసైటీలో నిజాయితీగా బతకలేం సార్. ఏదో పని చేసి డబ్బు సంపాదించాలి, అది మంచి పనైనా చెడ్డ పనైనా. సమాజం గురించి మాకు అవసరం లేదు సార్, ఏదో ఒకటి చేసి మేము బతకాలి. సార్, వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు, తీసుకెళ్లి బొక్కలు వేస్తే బుద్ధి వస్తుంది సార్. వద్దు. చూడండి బాయ్స్, సమాజంలో ఉంటూ సమాజంతో సంబంధం లేదు అనడం తప్పు. వీఆర్ ఆల్ ఆన్సరబుల్ టు ద సొసైటీ. డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, కానీ నువ్వే మార్గం ఎంచుకుంటావు అనేది నీ జీవితం మీద ఆధారపడింది. సో ఇలాంటి పనులు మానేసి మంచి పనులు చేయండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి. ఏంటి సార్, వాళ్ళని అలా వదిలేశారు? ఎంతో మంది కోట్లు దోచేసి దర్జాగా బతుకుతున్నారు. పాపం వీళ్ళు బతకడం కోసం పోరాడుతున్నారు. వీళ్ళని లోపటేస్తామంటే వెంటనే పద. ఓకే సార్.